ముఖ్యంగా ఇటు ట్రాన్స్‌జెండర్స్ మీరు ఏ విధంగా చూస్తున్నారు? ముందు నుంచి కూడా మీరందరూ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. తను చేస్తున్న పనులన్నీ కూడా దేవుడి పేరు అడ్డం పెట్టుకొని సనాతన ధర్మం అని చెప్పడం కావచ్చు. అండ్ ఇవాళ ఇలా ఒక ట్రాన్స్‌జెండర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఒక అంటే బాధాకరమైన అంశం గురించి చర్చించాల్సిన అవసరం వచ్చినప్పుడు నేనైతే చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే యాజ్ ఎ ట్రాన్స్ విమెన్ గా మేము చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. మేము ఇప్పుడిప్పుడే సొసైటీకి కానీ ప్రభుత్వాలు కానీ మమ్మల్ని గుర్తిస్తున్నాయి. మేము సొసైటీకి దగ్గరవుతున్న టైంలో ఇలాంటి ఒక బాధాకరమైన అంశం గురించి మేము ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చినందుకు చాలా బాధపడుతున్నాము. మెయిన్లీ ఇప్పుడు మనం ఎవరైతే అఘోరి గురించి మాట్లాడాలనుకుంటున్నామో నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. తనను ట్రాన్స్ అనే పదాన్ని మీరు వాడకుంటే ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. వాడు ట్రాన్స్ అని చెప్పడానికి కూడా మాకు సిగ్గు అనిపిస్తుంది. వాడు ఎక్కడ కూడా ట్రాన్స్ కాదు, వాడు ట్రాన్స్ మహిళ కాదు, వాడు హిజ్రా వ్యవస్థలో లేడు. అసలు వాడిని ఇన్ని రోజులు మేము చాలా రెస్పెక్టబుల్ గా అఘోరి అఘోరి అని మాట్లాడినాం, కానీ ఇప్పుడు మేము అఘోరి అని మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు. అఘోరి అనేది ఒక మహిళలకు సంబంధించిన పదం కాబట్టి అసలు వాడు పురుషుడో మహిళో లేదా అఘోరినో ఇంకా ఏంటితో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి వాడిని దయచేసి మీరు ఎవరు కూడా ట్రాన్స్ అనే పదాన్ని వాడకండి. మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ పదం వాడి కోసం వాడుతుంటే. ఎందుకంటే మా ట్రాన్స్ వ్యవస్థలో మేము చాలా కట్టుబాట్లతో చాలా పద్ధతిగా మాకు బ్రతకడానికి అవకాశాలు లేకపోయినా, మాకు పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా కానీ, సొసైటీల నుంచి ఆదరణ లేకపోయినా మాకు మేముగా సెల్ఫ్ గా మేము ధైర్యాన్ని పెంచుకుంటూ సొసైటీకి దగ్గర అవ్వడం కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తున్న టైంలో వీడిని అసలు ట్రాన్స్ అని చెప్పాలంటే సిగ్గు అనిపిస్తుంది. బట్ ట్రాన్స్ అసలు కానే కాదు. మీరు ఆ పదాన్ని అసలు వాడొద్దు. మేము దీన్ని చాలా ఖండిస్తున్నాము. ఒకప్పుడు మేమే సపోర్ట్ చేసాము అదే అఘోరిని. మీడియా వాళ్ళు వేరువేరుగా ప్రశ్నలు ఇస్తున్నప్పుడు, ప్రశ్నలతో తనను బాధ పెడుతున్నప్పుడు మేమే తనని సపోర్టివ్ గా వాయిస్, మెయిన్లీ నేనైతే సపోర్టివ్ గా వాయిస్ చేశాను. ట్రాన్స్జెండర్ వ్యక్తి అయితే మాత్రం అఘోరి అవ్వకూడదా, అఘోరి వ్యవస్థలో అఘోరి తత్వంతో బ్రతకకూడదా, ట్రాన్స్జెండర్ వ్యక్తి అయితే ఏంటి అని నేనే ప్రశ్నించడం జరిగింది మీడియా వాళ్ళను. కానీ ఇప్పుడు నేను అది అసలు ఎందుకు చేశానా అనిపిస్తుంది ఇది తన యాక్టివిటీస్ అన్ని చూస్తుంటే. ఎందుకంటే గతంలో చాలా మంది తను శ్మశానంలో పూజలు చేసినా కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తాను, ఆడపిల్లల భద్రత కోసం నేను వచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు రైట్, మీరు చెప్పింది నిజమే. మీరందరూ కూడా తనకి సపోర్ట్గా నిలబడ్డారు. మీడియా అంతా ఒకవైపు ఉంటే మీరందరూ ఒకవైపు ఉండి తనకి సపోర్టివ్గా మాట్లాడారు. ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి తను చేస్తున్న అన్నీ కూడా బయట పడుతూ ఉంటే ఏమనిపిస్తుంది? ముఖ్యంగా డబ్బులు దోచుకోవడం అని చెప్పి, లేకపోతే ఇలాంటి అమ్మాయిల్ని మోసం చేశారని వర్షిణి అనే కాదు, రాధా అని చెప్పి, ఫస్ట్ భార్య అని చెప్పి తను కూడా ఈరోజు బయటికి రావడం జరిగింది. ఇక్కడ గౌతమి గారు, నేను మళ్ళీ అంటున్నా, వాడి ఏ ఒక్క మాటలో కూడా నిజం లేదు. మొదటి నుంచి గనక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ తను ఒక మహిళను అన్నాడు, నాకు వస్తుందని కూడా ఛానల్లో చెప్పడం జరిగింది. ఆ నెలసరి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటావంటే నేను శ్మశాన వాటికలో ఎక్కడో ఉంటాను అని చెప్పాడు. అది పచ్చి అబద్ధము. ఆ తర్వాత చూసుకుంటే తను అసలు భోజనమే చెయ్యను, ఎప్పుడో ఒకసారి వారంలో ఒక రోజు ఎక్కడో శ్మశాన వాటికలో చిన్న డెడ్ బాడీకి సంబంధించిన పీస్ తింటాను అని ఏదో అబద్ధం చెప్పాడు. కానీ ఇప్పుడు ఏదో దున్నపోతులాగా రెగ్యులర్ గా ఏది పడుతుంది మెక్కుతూ వంటలు చేస్తూ రకరకాల విన్యాసాలతో మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. వాడి మాటలలో ఎక్కడ కూడా అసలు నిజం లేదు. ఇప్పుడు ఈ వర్షిని విషయానికి వస్తే కూడా స్టార్టింగ్ లో వర్షిని దగ్గరికి పోయినప్పుడు, మీడియాలో వచ్చినప్పుడు వర్షినితో వాడు కానీ వర్షిని వాళ్ళ బ్రదర్ తో కానీ ఏదో కథలు పడుతున్న వీడియోలన్నీ బయటకు వచ్చినప్పుడు అదంతా అబద్ధము. నాకు కూతురు లాంటిది, నా శిష్యురాళ్ళ, నేను తల్లిలాగా అని చెప్పుకొని ఆ వర్షిని ఏమో అమ్మ అని పిలిచింది, తనేమో కూతురు అని చెప్పాడు. ఇక్కడ చూసుకుంటేనేమో ఇది ఇప్పుడు భార్య భర్తతో మళ్ళీ పీఠంగా నడుస్తుంది. ఇది వాడి జీవితమే అబద్ధాలు. అసలు ఊసర వెళ్ళనే పదం కూడా వీనికి వాడకూడదేమో. టైంను బట్టి ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది, కానీ వీనికి ఊసర వెళ్ళితో పోల్చిన కానీ ఆ ఊసర వెళ్ళి సిగ్గుపడుతుంది. నిజంగా వీడు సమాజంలో సనాతన ధర్మం కాపాడడం కోసం రాలేదు, ఒక అసలైన ధర్మాన్ని అడ్డదారిలో తీసుకెళ్తున్నాడు. వీడు ధర్మం గురించి మాట్లాడే అర్హత కూడా వీడికి లేదని మేము అంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వాలు కానివ్వండి, దీని చట్టాలు కానీ దీన్ని సీరియస్ గా తీసుకోకపోతే మీరు అన్నట్టుగా మున్ముందు ట్రాన్స్ కమ్యూనిటీ మీద చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా సనాతన ధర్మం గురించి నమ్మాలన్నా కానీ అబ్బో వీళ్ళ దగ్గరికి సనాతన ధర్మం గురించి వెళితే అమ్మాయిలు ఏమన్నా ఆగం చేస్తారేమో, అమ్మాయిలు భయపెడతారేమో అనే కోణంలో ఆలోచించాల్సిన ఉంటుంది. కాబట్టి వీటిని అసలు ఏ రకంగా శిక్షించినా గానీ తప్పులేదు అనిపిస్తుంది.
రైట్. ఈరోజు మీరు చెప్పింది నిజంగా అక్షరాల నిజం అని చెప్పుకోవాలి. ఇవాళ ఇంత మీరు అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పి ప్రశ్నించినా సరే మళ్ళీ సనాతన ధర్మం అని ఇందులో మళ్ళీ ఒక ట్యాగ్ లైన్ తీసుకొచ్చి మళ్ళీ సనాతన ధర్మం అని తను మాట్లాడుతున్నారు. ఈ కార్యసిద్ధి నేను ఏదైతే వచ్చానో అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది అని అంటారు. కానీ ఎక్కడ కూడా దాని గురించి పాటు పడినట్టు కాదు కదా, ఒక స్టాండ్ తీసుకున్నట్టు కూడా మనకైతే కనిపించదు. నిజంగా ఈ రోజు మరి అటు వర్షినికి సంబంధించి కూడా వర్షిని కూడా తన్ని సమర్థిస్తూ ఉంది. దీనికి ఏమంటారు మీరు మరి? హర్షిని సమర్థించి తను ఇప్పుడు అవుతుందండి. లైలా గారు మీ వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. రైట్. అయితే ఇటు ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఇతను చేస్తున్న తీరు పైన తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే గతం నుంచి కూడా తను అఘోరి దీక్ష తీసుకున్నాను, లేకపోతే చిన్నప్పటి నుంచే తను